హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యామిలీ లా 2. ఇది లాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అయితే కన్ఫామ్గా ఒకసారి మీరు సిలబస్ అలాగే మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకొని చూడాలి, ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ యూనిట్ 1 టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి సిలబస్లో మనం చూసినట్లయితే. అయితే మిగిలిన అన్ని సబ్జెక్టుల కంటే చాలా చిన్నగా ఉన్నాయి ఈ టాపిక్స్ అనేది. అలాగే ఫ్యామిలీ లా 1 ఫస్ట్ సెమిస్టర్లో చూసినట్లయితే దానికి చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. అయితే సిలబస్ చూసినప్పుడు అలాగే మెటీరియల్ చూసినప్పుడు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సిలబస్లో కొన్ని టాపిక్స్ లేవు, అవి ఇందులో ఉన్నాయి. మెటీరియల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మెటీరియల్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి సిలబస్లో లేవన్నమాట. కాబట్టి చాలా కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిలబస్నే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి మీరు ఏ మెటీరియల్ వాడుతున్నారో తెలియదు కాబట్టి సిలబస్నే మీరు ఫాలో అయ్యి దాన్ని బట్టి మీరు గూగుల్లోంచి తీసుకోవడమా లేదా వేరే మెటీరియల్స్ తీసుకోవడమా అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్గా యూనిట్ 1 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరిగింది. అది మెటీరియల్లో అయితే లేదనమాట. కాబట్టి ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ చూసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపర్టీలోంచి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, మీరు గూగుల్లోంచి ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇక్కడ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ గురించి అయితే ఇక్కడ అడగడం జరిగిందనమాట కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపర్టీలో. అయితే మనం ఫ్యామిలీలో 1 చూసినట్లయితే అందులో డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. టోటల్గా అంటే డిఫరెంట్ ఏం కాదు. అందులో ఏముందంటే ముస్లిం అంటే ఎవరు, క్రిస్టియన్ అంటే ఎవరు, అలాగే ముస్లిం మ్యారేజ్ కానీ క్రిస్టియన్ మ్యారేజ్ కానీ అలాగే హిందూ మ్యారేజ్ కానీ అలాగే వారి యొక్క డైవర్సెస్ కానీ అలాగే సోర్సెస్ ముస్లింలా అలాగే క్రిస్టియన్లా హిందూలా ఎక్కడి నుంచి వచ్చాయని సోర్సెస్ ఇచ్చారు. అక్కడ జాయింట్ ఫ్యామిలీ గురించి అంటే హూ ఈజ్ కర్త అనేసి కర్త గురించి అయితే అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ సెమ్ సిలబస్లో అయితే ఉంది. అయితే మళ్ళీ ఫస్ట్ సెమ్ మెటీరియల్లో అయితే కర్త గురించి లేదు. మళ్ళీ అప్పుడు మా లెక్చరర్ మళ్ళీ వేరే సపరేట్గా కర్త గురించి ఆ ప్రింట్అవుట్ తీసి మాకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే మళ్ళీ కర్త గురించి ఈ సిలబస్లో లేదు, కానీ ఈ మెటీరియల్లో ఉందన్నమాట. కాబట్టి రెండు కొంచెము కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఆ కన్ఫ్యూజన్ అనేది వదలదన్నమాట. అలాగే ఫస్ట్ సెమిస్టర్లో అడాప్షన్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ సబ్జెక్టులు అలాగే దయాబాగా స్కూల్స్ అని చెప్పి ఆ స్కూల్స్ గురించి కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఇవ్వడం జరిగింది. అయితే అంత ఎక్కువగా కన్ఫ్యూజ్డ్గా ఇక్కడైతే లేదు. దీంట్లో సపరేట్గా ఇచ్చారనమాట. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఇచ్చారు, అలాగే ఇన్హెరిటెన్స్ గురించి ఇచ్చారనమాట. అంటే టోటల్గా ఇది దేని మీద బేస్ అయి ఉందంటే వారసత్వం గురించి బేస్ అయి ఉందన్నమాట. అలాగే సహచర వారసత్వం కానీ అలాగే ఈ ప్రాపర్టీ అనేది చేంజ్ చేయడం కానీ, ప్రాపర్టీ చేంజ్ చేయాలంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలా మారుతుంది లేదా చనిపోకముందు ఎలా ప్రాపర్టీ అనేది ఉంటుంది అనేసి, ఒకవేళ ప్రాపర్టీ పంచకుండా మనకు చనిపోయారు అనుకోండి ఎవరైనా సరే, అప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీదకి వెళ్తుంది. లేదా టోటల్గా ఈ ముస్లింలా చూసుకున్నట్లయితే టోటల్గా వాళ్ళు వక్ఫ్ అనేసి WAKF ఈ సిద్ధాంతం గురించి కూడా ఉందన్నమాట. టోటల్గా ఆ ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన దేవుడికి కానీ అలాగే గుళ్ళకి కానీ టెంపుల్స్కి కానీ వాళ్ళు రాసిచ్చేస్తారనమాట. అది కూడా ఆ విధంగా కూడా ఉందన్నమాట. సో టోటల్గా ప్రాపర్టీ అండ్ అది ఎవరికి వెళ్తుంది నెక్స్ట్, అలాగే దాన్ని ఏ విధంగా పంచాలి, అలాగే వారసత్వానికి ఏ విధంగా పంచాలి, పిల్లలకి ఏ విధంగా పంచాలి, అలాగే ఇక్కడ ఇంటర్స్టేట్ సక్సెషన్ గురించి అలాగే ఇవన్నీ ఇచ్చాడనమాట. సో టోటల్గా ఈ ఫ్యామిలీ లా 2 దేనికని మనం చూసినట్లయితే టోటల్గా వారసత్వపు ప్రాపర్టీస్ గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆలోచనతో మీరు ఇది చదవాల్సి ఉంటుంది. ఈ సిలబస్ చూసుకున్నట్లయితే యూనిట్ 2లో అయితే మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ గురించి అలాగే అందులో మనకు సక్సెషన్స్ గురించి అలాగే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఇదైతే మన మెటీరియల్లో ఉంది. ఒకసారి టాపిక్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే అప్పుడు బాగుంటుంది అనమాట. అలాగే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 గురించి ఉంది. అలాగే సక్సెషన్ టు ప్రాపర్టీ ఆఫ్ హిందూ ఫీమేల్ డైయింగ్ ఇన్ ద స్టేట్ అండర్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అలాగే డిస్క్వాలిఫికేషన్స్ గురించి ఉంది. అలాగే యూనిట్ 3 చూసుకుంటే డిస్క్వాలిఫికేషన్స్ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ అలాగే ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సక్సెషన్. కాబట్టి ఇందులో సున్నీ అండ్ షియా లా గురించి ఇవ్వడం జరిగిందనమాట. వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఇన్హెరిటెన్స్ ఏంటి అనేది ముస్లిం లాకి సంబంధించి యూనిట్ 3లో ఇవ్వడం జరిగింది. అలాగే యూనిట్ 4 చూసుకుంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్గానే ఉన్నాయి. ఈ 4 యూనిట్స్ మనం చూసుకొని దీన్ని బట్టి మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే షాక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ సిలబస్లో కర్త గురించి లేదు, కానీ క్వశ్చన్స్ చూస్తే కర్తను కూడా యాడ్ చేశారనమాట, జాయింట్ ఫ్యామిలీని కూడా యాడ్ చేశారనమాట. మామూలుగా కర్త కానీ జాయింట్ ఫ్యామిలీ కానీ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్లో ఉంటుంది, కానీ ఆ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే తలనొప్పి అనమాట. కాబట్టి ఇందులో లేనిదని మనం వదిలేద్దామా లేదా మెటీరియల్లో ఉందని చదివేద్దామా అనేసి ఇదంతా కూడా ఈ ఫ్యామిలీ
లాలో టెన్షన్గా ఉంది. నిజానికి మనం అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఇది కొంచెం ఏదో ఒకటి రాసి పాస్ అయిపోతాం అనుకోండి, ఇక్కడే అనమాట సమస్యలు వచ్చేది మనకు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం దయాబాగా స్కూల్స్ తీయాలి, సన్నీలా, శ్రీయాల, అలాగే సక్సెషన్ యాక్ట్స్, ఇవన్నీ కూడా మనం బాగా చదివితేనే తప్ప ఈ వారసత్వపు గొడవలు కానీ అలాగే ప్రాపర్టీస్ లెక్కలు కానీ ఇవన్నీ తేలవు అనమాట. కాబట్టి ఎవరైతే అడ్వకేట్గా బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇది మాత్రం ముందు నుంచే పక్కాగా చదువుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే ఫ్యామిలీ గొడవలే కదా మనకు వచ్చేది. కాబట్టి ఫ్యామిలీ లా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏదో ఒకటి రాసి పాస్ అయిపోవచ్చులేండి, దాని ఏం ప్రాబ్లం లేదు. కానీ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మెటీరియల్లోకి వచ్చేద్దాము. మెటీరియల్లో టోటల్గా అయితే మనకు 6 చాప్టర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే హిందూ జాయింట్ ఫ్యామిలీ అండ్ కాపర్ సీనరీ. అంటే ఇందులో మనకు ఈ సిలబస్లో అయితే మనకి ఇవ్వలేదు ఈ చాప్టర్ గురించి. కాకపోతే ఒకసారి చూసుకోండి, మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ చూసుకునే ఉంటారు జాయింట్ ఫ్యామిలీ గురించి. అలాగే కాపర్ సీనరీ అంటే సహచర వారసత్వం అనమాట. ఆస్తులు పంచేటప్పుడు ఎవరెవరికైతే వెళ్తాయి అది వారసత్వం ఉండదు కదా, దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఒకసారి పైన ఇదంతా కూడా చూసేసేసుకోండి. ఇదైతే సిలబస్లో లేదు, కానీ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. కర్త గురించి కొంచెం ఆ క్వశ్చన్స్లో యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి కర్త గురించి కొంచెం చదివేసేసుకోండి, సింపుల్గానే ఉంటుంది. అలాగే జాయింట్ ఫ్యామిలీ గురించి, అలాగే వ్యవహారిక డెప్ట్, ఇవన్నీ కూడా ఒకసారి చూసేసేసుకోండి. అలాగే చాప్టర్ 2 మనం వచ్చేసినట్లయితే ద హిందూ సక్సెషన్ యాక్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే వారసత్వపు యాక్ట్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే చాలా. ఇక్కడ యూనిట్ 3లో సిలబస్లో చూసుకున్న డిస్క్వాలిఫికేషన్స్ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ అయితే అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చూశాను, అది చాలా తికమగ్గా ఉందన్నమాట. అంటే ఈజీగానే ఉంది. అంటే ఒకవేళ ఆస్తులు పంచకుండా మరణిస్తే నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఎవరి పేరు మీదకి వెళ్తుంది, అక్కడ హైయర్స్ అని చెప్పి, అలాగే చాలా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ బ్లడ్ రిలేషన్స్ అని చెప్పి, హాఫ్ బ్లడ్ అని చెప్పి, ఫుల్ బ్లడ్ అని చెప్పి, ఇలా కొన్ని కొత్త పేర్లు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అది. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ కాపర్ సీనరీ ప్రాపర్టీ అని చెప్పి, అలాగే దాని కిందది, అలాగే తర్వాత కిందకు వచ్చేస్తే డిస్క్వాలిఫికేషన్స్ అని చెప్పి, అలాగే టెస్టిమెంటరీ సక్సెషన్ అని చెప్పి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ అండర్లైన్ చేశాను కదా, ఒకసారి చూసుకోండి. అలాగే చాప్టర్ 3కి మనం వచ్చేసినట్లయితే ముస్లిం లా గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి సిలబస్లో కూడా దీని గురించి అయితే అడగడం జరిగింది. ఇక్కడ విల్ గురించి అడగడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకోండి. విల్ అంటే పెద్ద ఏమీ లేదు. ఎవరైనా తండ్రి ఉన్నారనుకోండి, ఆయన ఇష్టం అనమాట ఆ విల్ అనేది. ఎవరికైతే ఆయన ప్రాపర్టీ రాయాలనుకుంటున్నాడో దాన్నే విల్ అంటారనమాట. కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే WAKF వక్ఫ్ అనే ఉంది కదా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా 3 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే ముత్తావలి గురించి అడుగుతున్నారు. అలాగే సున్నీ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, షియల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ AUL, ఇవి ఇవ్వలేదు. కానీ లాస్ట్ 2 RADD ఇవి కూడా ఇవ్వలేదు, కానీ ఒకసారి చూసుకోండి. కాబట్టి మనం చూసుకోవాల్సింది చాప్టర్ 2, చాప్టర్ 3 అనమాట. అలాగే చాప్టర్ 4 కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనమాట. కాబట్టి ఇందులో కూడా విల్ అనేది ఉండడం జరిగింది. అలాగే హూ కెన్ మేక్ ఏ విల్, అలాగే కోడిసిల్, అలాగే వైడ్ విల్స్, అలాగే రివొకేషన్ ఆఫ్ ఏ విల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ విల్, కైండ్స్ ఆఫ్ విల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మన సిలబస్లో. కాబట్టి లాస్ట్లో డొమైసిల్, అలాగే కాన్సంగ్వినిటీ అనేసి, అలాగే ఇవన్నీ కూడా ఒకసారి చదివేసేసుకోండి. మనం చదవాల్సింది చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా పైన ఒకసారి అయితే చూసుకోండి. కర్త గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకవేళ అడిగితే రాసేటట్టుగా ఉంటే మంచిదనమాట. అలాగే క్రిస్టియన్ చాప్టర్ 5 చూస్తే క్రిస్టియన్ సక్సెషన్ రూల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ సిలబస్లో అయితే క్రిస్టియన్ సక్సెషన్ గురించి ఎటువంటి రూల్స్ అయితే మనకు అక్కడ సిలబస్లో అయితే లేవు. అలాగే చాప్టర్ 6 చూసుకుంటే ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882 కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సిలబస్లో ఈ 2 లేవు, కానీ ఒకసారి చూసుకోండి క్రిస్టియన్ సక్సెషన్ రూల్స్ కూడా. అలాగే ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఇవి మనకు సిలబస్లో లేకపోయినా ఫ్యూచర్లో మనకు ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి చదివేసిన తర్వాత బుక్స్, అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బుక్స్ పక్కన పడేయకుండా ఇవన్నీ కూడా మీ సెల్ఫ్లో స్టోర్ అయితే చేసుకోండి. మనకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి మనం వచ్చేసినట్లయితే ఒకసారి నేను టెలిగ్రామ్లో పెట్టాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని టిక్ చేయడం జరిగింది, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇందాక మనం చూసుకున్నట్లుగా చాప్టర్ 2, 3, 4 ఇవి చూసుకుంటే అందులోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలాగే 3 మార్క్స్ కూడా వస్తున్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూసుకుంటే మీకు ఒక అంచనా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ పిక్చర్స్ చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
ఓకే, ఇది ఈరోజు వీడియో. అలాగే మన కేస్ లాస్ కూడా ఒకసారి చూసుకోండి. అక్కడ ఎగ్జాంపుల్స్లోనే కొన్ని కేస్ లాస్ ఉన్నాయి, ఒక 4-5 మీరు పక్కకు పెట్టేసుకుంటే ప్రతిదానికి కూడా అవే రాసేయచ్చు. కాబట్టి అలా కవర్ చేయొచ్చు అనమాట మీరు కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి, టెన్షన్ పడొద్దు. ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.